ఇవాళ దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు దావోస్కు హాజరవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ పర్యటన కొనసాగనుంది. 3 రోజుల పాటు దావోస్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ అవుతారు ఏపీ సీఎం. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. దావోస్ పర్యటనపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రపంచ పెట్టుబడుల చిత్రపటంపై ఏపీని తిరిగి నిలపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు చంద్రబాబు. ఏపీ బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నానని చెప్పారు. దావోస్ లో కలుద్దామంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నేరుగా దావోస్కు బయలుదేరారు సీఎం రేవంత్. నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంది. ఇవాళ హైదరాబాద్ కు రాబోతోంది కాళేశ్వరం విచారణ కమిటీ. విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మాజీ మంత్రుల్ని విచారించే అవకాశం కూడా ఉంది. మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంపై డ్రోన్ ఘటనని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జనసేన నేతల కంప్లైంట్తో రంగంలోకి దిగాయి ప్రత్యేక టీమ్స్. డ్రోన్ ఘటనపై 5 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఏపీకి స్వర్ణ యుగం మొదలైంది అన్నారు బీజేపీ నేత జీవీఎల్. వైసీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. మీ హయాంలో స్టీల్ ప్లాంట్ సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధి పక్కదారి పడుతోంది అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు జీవీఎల్. ఏపీ బీజేపీలో ఒక్కరే అధ్యక్షుడిగా ఉండే సంప్రదాయం లేదని చెప్పారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ వెనుక ఏదో మతలబుందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రైవేటీకరణ చేయబోమని ఎందుకు చెప్పడం లేదంటూ ప్రశ్నించారు. 11,000 కోట్లకు ఎన్నో షరతులు పెట్టారని, స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. తిరుపతి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఎంతమందికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారో వారి ఇష్టమన్నారు బొత్స. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయొద్దని అమిత్ షా చెప్పారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు చేసిన ప్రతిపాదనను అమిత్ షా ఒప్పుకోలేదు అన్నారు. పవన్ ని డిప్యూటీ సీఎం గానే కొనసాగించాలని చెప్పారన్నారు. డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. టీటీడీ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల ఫలితంగా పాపాలు అనుభవిస్తున్నారు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించబోమన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. రాష్ట్రానికి కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందో ఆలోచించాలన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిన తర్వాత ఎందులో కలపాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. మంచి క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దుతామని, హైదరాబాద్లో ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే ఉందని, ఏపీలో అనేక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయని అన్నారు. ఏపీలో ఎలాంటి ఇండస్ట్రీలు పెట్టాలన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు సోము. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా మంజూరు చేయడం లేదు అన్నారు. 7 నుంచి 10% కమిషన్ లేకుండా బిల్లులు ఇవ్వడం లేదన్నారు ఈటెల. ఇళ్ల దగ్గర కూడా నేతల కమిషన్లు వసూలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవ్వరి తరం కాదన్నారు. రానున్న శకం బీజేపీదే అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల సర్వీసులో 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పనిచేశారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేశారన్నారు. పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక కమ్మ వ్యతిరేక పాలసీని స్టేట్ పాలసీగా మార్చారని వెల్లడించారు. కమ్మ వారిపై సానుభూతి, అభిమానం ఉన్నా కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావని అన్నారు మాజీ డీజీపీ. మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించి పారిపోయాడని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. మార్కాపురం టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. లోటు బడ్జెట్ ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి సీఎం చంద్రబాబు సహాయం చేశారన్నారు. 24 మంది బాధితులకి 10,32,000 రూపాయలు విలువ చేసే చెక్కుల్ని ఎమ్మెల్యే అందించారు. అయోధ్యలో రామ్లల్లాని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కుటుంబ సభ్యులతో కలిసి బాలరాముడిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ శ్రీవారి ఆలయం తరఫున బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాలరాముడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో టీటీడీ చైర్మన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
మై స్టెప్స్ డాన్స్ అండ్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కాంపిటీషన్ డాన్స్ ప్రోగ్రామ్ లో చిన్నారులు డాన్సులతో అద్దరగొట్టారు. హైదరాబాద్ YMCAలో జరిగిన ఓపెన్ డాన్స్ ప్రోగ్రామ్ లో తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు పాల్గొని తమ డాన్స్ టాలెంట్ ని చూపించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ హాజరయ్యారు. పిల్లలకి చదివే కాకుండా డాన్స్ ఆటల వైపు ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు చేస్తారన్నారు తలసాని. విజయవాడ సింగ్నగర్ పరిధిలోని అంబాపురంలో ₹1 విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు, ఎటువంటి బిల్స్ లేని ఇండియన్ మేడ్ సిగరెట్లు సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి గోడౌన్ సీజ్ చేసి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో ఒక వానరం సందడి చేస్తోంది. గ్రామంలో తిరుగుతూ అందరితో కలివిడిగా ఉంటోంది. ఎవరికీ హాని తలపెట్టకుండా ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళు పెట్టిన ఆహారం తింటోంది. కోతి చేష్టలను చూస్తూ గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామంలో ఒక మహిళ ఇంటి ముందు మంచంపై కూర్చుని ఆ వానరం అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకుని మురిసిపోయింది. ఈ చేష్టలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు జనాలు. భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో టోల్ ప్లాజా దగ్గర రద్దీ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ ముగించుకొని హైదరాబాద్కు జనం తిరిగి వస్తుండటంతో వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో కరాటే మాస్టర్స్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని మహిళలు, యువకులు, చిన్నారులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక, న్యూజిలాండ్, రష్యా, జపాన్ దేశాల నుంచి 10,000 మంది యువకులు పాల్గొన్నారు. ఎల్లుండి అనంతపురంలో డాకు మహారాజు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఈ నెల 9న జరగాల్సిన డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. దాంతో విజయోత్సవ సభని అనంతపురంలోనే నిర్వహించాలని నిర్ణయించింది చిత్ర యూనిట్. 25,000 మందితో డాకు మహారాజు విజయోత్సవ సభకు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తన కుమారుడు స్టీఫెన్ తో కలిసి అరేబియా సముద్రంలో మాండ్వాజట్ నుంచి ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వరకు స్విమ్మింగ్ చేసి రికార్డు సృష్టించారు. తల్లి, కుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి. చెన్నై శివారు పెరందూరులో రైతులు ఆందోళనకు దిగారు. గ్రీన్ ఎయిర్పోర్టు ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఎయిర్పోర్టు వద్దు, వ్యవసాయం కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. రైతుల ఆందోళనకి మద్దతు తెలుపబోతున్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా జనంలోకి రాబోతున్నారు విజయ్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి ఇవాళ శిక్ష ఖరారు చేయబోతోంది సిల్డా కోర్టు. ఇప్పటికే సంజయ్ని దోషిగా తేల్చింది కోర్టు. 120 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అసోంలోని గౌహతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు చాటియా. రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. విషయాలని అర్థం చేసుకోకుండా కేవలం రాసిచ్చిన స్క్రిప్ట్లను మాత్రమే రాహుల్ చదువుతున్నారన్నారు. అహ్మదాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా 65 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం, దాని స్వరూపాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికల వేళ రాజకీయం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కన్వాయ్పై రాళ్ల దాడి బీజేపీ గుండాల పనే అంటూ ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి. దాడి చేసిన వారికి ఆ పార్టీకి చెందిన వ్యక్తులతో సంబంధాలున్నాయన్నారు. రోహిత్ త్యాగి, సాంకి అనే 2 వ్యక్తుల ఫోటోల్ని అతిషి విడుదల చేశారు. వారే ఈ దాడికి పాల్పడ్డట్లు చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖనౌరి, శంభు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు రైతు నేతలు. ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు అందాయని, వాటిపై తాము చర్చించాల్సి ఉందని రైతు నేతలు అన్నారు. ఈ సందర్భంగా 3 రైతు సంఘాల సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. దేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోందని, దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలోని ప్రయాగ్రాజ్లో పవిత్ర కుంభమేళా కన్నుల పండుగగా సాగుతోంది. గత వారం రోజులుగా కుంభమేళాలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకి ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రయాగ్రాజ్ చేరుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. కుంభమేళాపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని యోగి సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా అఖండ భారత్కి నిదర్శనమని అన్నారు యూపీ సీఎం యోగి. కుంభమేళాని చూసినప్పుడు తన హృదయం ఉప్పొంగిపోయిందన్నారు. కులాలకు అతీతంగా కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడం భారతీయతకు ప్రతీక అని అన్నారు యోగి. పద్మ పురస్కారాలపై సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ నిర్మల్కు పద్మ పురస్కారం దక్కాల్సింది అన్నారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలోనే తొలి మహిళ విజయ నిర్మల్ అనిపించుకున్నారని గుర్తు చేశారు. మా అమ్మకి అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించాను. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ పురస్కారం కోసం సిఫార్సు కూడా చేశాను అన్నారు నరేష్. అయినా కూడా తన తల్లికి అవార్డు రాలేదన్నారు. మన వాళ్ళకి అవార్డులు వచ్చేందుకు నిరాహార దీక్ష చేసినా కూడా తప్పు లేదు అన్నారు నరేష్. మనలాంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్నారు భగవాన్ శ్రీ విశ్వయోగి. ప్రపంచ శాంతి భారత్తోనే సాధ్యమన్న విశ్వయోగి మున్ముందు అగ్రదేశాలన్నీ భారత్లో ప్రపంచ శాంతి సమావేశాలు జరపబోతాయన్నారు. భారత్ని విశ్వగురుగా మార్చేందుకు అంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన హైదరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది. దుండగులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా సీసీ ఫుటేజ్లు లభ్యమవుతూ ఉండడంతో సిటీలోనే ఉన్నారా అన్న కోణంలో కూడా వేట కొనసాగిస్తున్నారు. దుండగులు తిరిగిన ఆయా ప్రాంతాల్లో 3 రోజులుగా సీసీ కెమెరాల్ని జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో దుండగులు తిరుగుతున్న సీసీ ఫుటేజ్ ని పోలీసులు గుర్తించారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ అమెరికాలో తన సేవలు నిలిపివేసింది. ఈ షార్ట్ వీడియో యాప్ని నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్లకు మెసేజ్లు పంపించింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టిక్ టాక్ పునరుద్ధరణకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ని భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్లు రట్టు చేశారు విశాఖ పోలీసులు. 3 క్రికెట్ బుకీలను విచారించిన విశాఖ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. విశాఖ కేంద్రంగా ఒక ముఠా ఆర్గనైజ్డ్ గా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టుగా డేటాను సేకరించారు. అయితే ఈ బెట్టింగ్ ముఠా వెనుక ఎవరు ఉన్నారు అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. క్రికెట్ బెట్టింగ్ లో నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు విశాఖ సిపి బాగ్చి. విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ బెట్టింగ్లు జరగనివ్వమని స్పష్టం చేశారు. తొలి ఖోఖో ప్రపంచ కప్ టైటిల్స్ ని భారత్ కైవసం చేసుకుంది. ఇటు పురుషులు అటు మహిళల జట్లు అద్దరగొట్టాయి. ఖోఖో పురుషుల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో నేపాల్పై భారత జట్టు విజయం సాధించింది. నేపాల్ జట్టుపై 54-36 తేడాతో భారత పురుషుల జట్టు గెలిచింది. ఖోఖో ప్రపంచ కప్లో భారత అమ్మాయిల జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ నేపాల్ని చిత్తు చేసింది. ఖోఖో ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ లీగుల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ బాటపడుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం జమ్మూ కాశ్మీర్తో ఆరంభమయ్యే మ్యాచ్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రంజీ ట్రోఫీ బరిలో దిగబోతున్నారు. జనవరి 23 నుంచి రాజ్కోట్లో ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో జడేజా ఆడతాడు.